పొలం, ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్స్, లేఅవుట్స్, ఫామ్ హౌస్లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి. సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్. యూ డ్రీమ్ ఇట్, వి ఫైండ్ ఇట్. 7799936999. ఇలాంటి చెడు పనులు చేస్తే నరకానికి వెళ్తారు. సాధారణంగా మనుషులు తప్పులు చేస్తుంటారు. వాటి నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. మనం చేసే తప్పులే మనకు నష్టాలు తీసుకొస్తాయి. ఈ నేపథ్యంలో ఆచార్య చాణక్యుడు చెప్పిన విషయాలను మనం చాలా రకాలుగా తోడ్పడుతున్నాయి. మనం చేసే తప్పుల వల్ల మన జీవితం నరకప్రాయంగా మారుతుంది. బతికుండగా మనం చేసే చెడ్డ పనులే మనల్ని నరకానికి తీసుకువెళ్తాయని చాణక్యుడు సూచించాడు. కోపం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నారు. మనిషికి కోపం ఉన్నవారు దేన్ని సాధించలేరు. జీవితంపై నియంత్రణ ఉండదు. క్షణికావేశంలో తప్పులు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల పలు పాపాలకు ఆస్కారం ఉంటుంది. మరణాంతరం నరకం అనుభవిస్తారని చాణక్యుడు సెలవిచ్చాడు. అందుకే మన జీవితంలో కోపాన్ని సరైన సమయంలో నియంత్రణ చేయకపోతే ఇబ్బందులు తప్పవు. మూర్ఖత్వం. తెలిసిన వాడికి చెప్పొచ్చు, తెలియని వాడికి చెప్పొచ్చు. కానీ తెలిసి తెలియని వారికి చెప్పడం వీలు కాదు. వాడే మూర్ఖుడు. మూర్ఖుడు తనకు తెలిసిందే వేదంగా చెబుతారు. మిగతా విషయాలు ఎవరికీ తెలియవని అనుకుంటారు. కానీ మూర్ఖత్వంతో ఇతరులను బాధ పెట్టే వారికి నరకం ఖాయం. మూర్ఖుడితో మనం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాడికి సాయం చేసినా అది వ్యర్థమే అవుతుంది. ద్వేషం. మన దగ్గరి వారిపై ద్వేషం పెంచుకోవడం సబబు కాదు. ఇతరులను బాధ పెడుతూ వారిపై ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు. ద్వేషం ద్వేషాన్ని పెంచుతుంది, కానీ ప్రేమను మాత్రం పెంచదు. ప్రేమను పెంచుతుంది, కానీ ద్వేషంతో దేన్ని సాధించలేమని తెలుసుకోవాలి. అందరితో ప్రేమగా ఉండాలి, కానీ పగతో ఉంటే ఏదీ కుదరదు. దయ. నిరుపేదల పట్ల దయ చూపాలి. వారికి సాయం చేయాలి. అప్పుడే మనపై వారు ప్రేమగా ఉంటారు. ఇతరులపై ప్రేమ లేని వాడు నరకానికి పోవడం ఖాయం. మరణాంతరం కూడా మనకు మంచి పేరు రావాలంటే అందరిపై జాలి చూపాలి, దయతో ఉండాలి. అప్పుడే వారు మనల్ని గౌరవిస్తారు. ఇలా చాణక్యుడు అనేక విషయాల్లో మనం దయ కలిగి ఉండాలని చెబుతున్నాడు. దుర్భాషలు. ఎదుటి వారిని ఎప్పుడూ చెడు మాటలతో ఇబ్బందులు పెట్టకూడదు. ఇలా చేస్తే దుఃఖానికి దగ్గరవుతాం. ఇతరులను బాధలకు గురి చేస్తే మనకు తిప్పలు తప్పవు. మనుషులం కాబట్టి మన భాష సరళంగా ఉండాలి. కానీ రాక్షసుడిలా రెచ్చిపోతే మనకు జంతువులకు తేడా ఉండదు. ఇలా చేసే వాళ్ళు నరకానికి వెళతారని చాణక్యుడు చెప్పాడు.